అందరికీ నమస్తే. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నాము. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు వచ్చాయి. దానికి సంబంధించిన ఆయన ప్రశ్నించే బీసీ జనగణనను ప్రశ్నించడమే ఆయన చేసిన తప్పుగా భావించి ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం ఆయనను అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఆయన అడిగిన ప్రశ్నల్లో తీన్మార్ మల్లన్న అడిగిన దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే ఉన్నట్టు చేయాలి జనాభా. ఈ విషయం గురించి మనము ఇక్కడ సంగారెడ్డి స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సంగారెడ్డి స్థానికులు రమేష్ అని ఉన్నాడు, ఆయన తోటి మాట్లాడదాం, ఆయన స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. మీకు తెలిసే ఉంటుంది తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్టు, మీ స్పందన ఏంటన్న? ఈరోజు ప్రశ్నించే గొంతుగా మన తీన్మార్ మల్లన్న ఈరోజు కాంగ్రెస్కి అధికారం వచ్చిందంటే తీన్మార్ మల్లన్న చేసిన చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రశ్నిస్తున్నారంటే కేవలం తీన్మార్ మల్లన్న వల్లనే. ఈరోజు మల్లన్న సస్పెండ్ చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు బీసీలకు కులగణన కావాలని చెప్పి బీసీల 50% ఉన్న 60% ఉన్న బీసీలకు విద్యాపరంగా రాజకీయపరంగా వెనుకబడిపోయారని చెప్పి మా వాట మాకు కావాలి అని చెప్పి అని కొట్లాడుతుంది మల్లన్న. ఈరోజు బీసీ కులగణన కరెక్ట్ కాలేదని చెప్పి కొట్టినందుకు మల్లన్న సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. దీనిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం ఆందోళన చేస్తాం. వెంటనే ఏదైతే సస్పెండ్ చేసిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వెంటనే మనం తీసుకోని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. రాహుల్ గాంధీ బీసీ కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారే చెప్పిండు. ఆయన ప్రోత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఈ కులగణన సరిగా జరగలేదు, తప్పుల తడకగా ఉందనే మొదటి నుంచి మల్లన్న చెప్పుకుంటూ వస్తుంది. 20 లక్షల మందిని జనాభా తగ్గించిదని చెప్తున్నాడు మల్లన్న. మరి అది రెండవసారి కూడా ఒకవేళ అది తప్పు కాకపోతే రెండవసారి కులగణన ఎందుకు చేసిరు, ఎందుకు చేయమని ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్? దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే ఇది తప్పు సర్వే. ఎందుకంటే కొన్ని గ్రామాలలో కూడా సర్వే కరెక్ట్ చేయలేరంట. మళ్ళీ కొన్ని హైదరాబాద్ చూసుకుంటే కానీ చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల కూడా ఉన్న కూడా చెప్తారు, అరే మా దగ్గర రాలేరు, మా దగ్గర సర్వే కాలేదని చెప్తారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఓసీ పాలన చూపెట్టాలి కదా, రెడ్డి లెక్క ఉన్న చూపెట్టాలని చెప్పి ఈరోజు 20 లక్షల మందిని బీసీలను అడగదొక్కిపోయించారు. అరే బీసీల జనాభా లెక్క లేరా? 50 वर्षాలు 70 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం. మేము ఈరోజు మేము ఒక పని చేసుకున్నప్పుడు విద్యాపరంగా కానీ రాజకీయపరంగా వెనకపడిపోయినాం. మేము మా వాళ్ళు ఎంపీసీ కాకూడదా, మేము సర్పంచులు కాకూడదా, మేము ఎమ్మెల్యే కాకూడదా, మేము ఎంపీలు కాకూడదా, మేము ముఖ్యమంత్రి కాకూడదా? ఎన్ని సంవత్సరాల నుంచి పాలన చేస్తారు మీరు? ఈరోజు మా బ్రిటిష్ చాకరీ ఆ రోజు బ్రిటిష్ పరిపాలన చేసినట్టు ఈరోజు రెడ్డిల పాలన వెలుమ పాలన జరుగుతుంది. ఈరోజు ఈ బీసీ కట్ చేసినటువంటి సర్వే తప్పని చెప్పినందుకు మల్లన్న సస్పెండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మొత్తమే మల్లన్నను తొలగిస్తే ఈ బీసీ ఉద్యమాన్ని మీరు ముందుకు ఎలా తీసుకుపోవాలనుకుంటున్నారు? ఈరోజు ప్రతి గ్రామాలలో కూడా ప్రతి విద్యావంతులు కూడా బీసీలలో కూడా చాలామంది మేధా ఉన్నారు. మనం చూసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలామంది కూడా బీసీకి ఓటేశారు. ఎందుకంటే బీసీని గెలిపించుకోవడానికి కూడా రాబోయే ఏదైతే 2028లో మరి బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి బీసీ దానంతో ప్రతి గ్రామంలో ఢిల్లీ దాకా కూడా కొట్టడానికి మేము రెడీ ఉన్నాం. మల్లన్న కోసం మీ అందరికీ మేము ప్రాణత్యాగం చేయడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ మల్లన్న అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినామంటారు. కానీ బీసీలు ఉన్నటువంటి బీసీలు ఎమ్మెల్యేలు కానీ